Hello friends, Namaste everyone. Welcome to Srinivas Spoken English Academy and also welcome to Sumantv. Friends, in this video I am going to tell you B forms, which is very important to communicate with others. Friends, B forms. So what are B forms and why should we use B forms, friends? So friends, we should use B forms to express our status and character. So friends, బీ ఫామ్స్ని మనం బేసికల్గా ఎందుకు ఉపయోగిస్తామంటే మన యొక్క స్థితిగతులను తెలియడానికి, అదేవిధంగా మన యొక్క గుణగణాలను తెలియడానికి ఉపయోగించే వాటిని బీ ఫామ్స్ అని అంటారు. సో ఫ్రెండ్స్, హౌ మెనీ బీ ఫామ్స్ ఆర్ దేర్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ బీ ఫామ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? సో ఫ్రెండ్స్, there are 3 types of B forms in English. What are they, friends? They are number 1 present B forms and past B forms and number 3 future B forms. So friends, so in English there are 3 types of B forms. They are number 1 present B forms and number 2 past B forms and number 3 future B forms. So friends, if I explain you like this, some of you may remember and some of you may not remember. So that's what, friends. Now I am going to tell you the sweet and beautiful explanation of B forms to remember these B forms lifelong. So friends, whenever happen to forget this B forms, just you can imagine once the seasons names. So friends, how many seasons are there? There are 3 seasons. There are, what are the friends? They are number 1 summer season and number 2 winter season and number 3 rainy season. So friends, likewise in English also there are 3 B forms. So they are present B forms and past B forms and future B forms. So మీరు బీ ఫామ్స్ని ఎప్పుడైనా మర్చిపోయినట్లయితే, మీకు ఒకవేళ గుర్తుండకపోతే మీరు ఏం చేయాలంటే జస్ట్ మీ సీజన్స్ని కంపేర్ చేసుకోవాలి. సో మనకు 3 కాలాలు ఉన్నాయి. సో ఎండాకాలము, వానాకాలం అండ్ చలికాలం. సో ఇంగ్లీష్లో కూడా 3 రకాల బీ ఫామ్స్ ఉన్నాయి. ప్రజెంట్ బీ ఫామ్స్ అండ్ పాస్ట్ బీ ఫామ్స్ అండ్ ఫ్యూచర్ బీ ఫామ్స్. సో ఫ్రెండ్స్, now in this video I am going to tell you about present B forms, which is very important. Number 1 present B forms. Present B forms, friends. So what are present B forms, friends? Am, is, are. So friends, present B forms means am, is, are called present B forms, friends. So friends, everyone knows am, is, are, friends, but somebody doesn't know what is the meaning of Telugu meaning of am, is, are. So am అంటే ఏంటి, is అంటే ఏంటి, మరియు are అంటే ఏంటి, సో వాటిని ఇంగ్లీష్లో ఎలా ఉపయోగించాలి? సో బేసిక్గా మనకు am, is, are కామన్గా తెలుసు. సో వాటిని ఉపయోగించి మనం సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి ఈ బీ ఫామ్స్ నుంచి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియో నుంచి మనం క్లియర్గా, అంటే మొదటగా ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకుంటారో సో వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి మనం బీ ఫామ్స్ నుంచి సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా తెలుసుకోవాలో ఒకసారి నేర్చుకుందాం, ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు రైట్ సెంటెన్సెస్, సో ఇన్ ఇంగ్లీష్ దెర్ ఆర్ 7 సబ్జెక్ట్స్, ఫ్రెండ్స్. హౌ మెనీ, ఫ్రెండ్స్? 7 సబ్జెక్ట్స్. సో ఫ్రెండ్స్, సమ్ ఆఫ్ మే గెట్ ఎ డౌట్, సార్ హౌ ఇంగ్లీష్లో 7 సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఏమిటి అని. సో ఫ్రెండ్స్, హౌ మెనీ డేస్ ఫర్ 1 వీక్? దెర్ ఆర్ 7 days ఫర్ 1 వీక్. సో ఒక వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? మనకు 7 రోజులు ఉంటాయి. సో అండ్ హౌ మెనీ హిల్స్ ఫర్ తిరుపతి, ఫ్రెండ్స్? దెర్ ఆర్ 7 hills ఫర్ తిరుపతి. సో మనకు తిరుపతికి 7 కొండలు ఉంటున్నాయి కదా. సో మనకి ఇంగ్లీష్లో కూడా 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, వాట్ ఆర్ దే, ఫ్రెండ్స్? సబ్జెక్ట్స్ ఆర్ ఐ, వి, యు అండ్ దే, he, she, it. So friends, these are called subjects in English. Friends, these are called pronouns, but we can call here like subjects in English, friends, to communicate with others. So friends, మనం ప్రపంచంలో ఏ వ్యక్తి గురించి మాట్లాడినా ఇంగ్లీష్లో ఈ 7 సబ్జెక్ట్ గురించే మాట్లాడతాం కాబట్టి వీటిని ఇంగ్లీష్లో సబ్జెక్ట్స్గా తీసుకోవడం జరిగింది. సో వీటిని ఒరిజినల్గా మనం ప్రొనౌన్స్ అని అంటాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు యూ కేమ్ టు నో వాట్ ఆర్ అమెజర్. సో ప్రజెంట్ బీ ఫామ్స్ ఆర్ అమెజర్. సో అమెజర్ యొక్క మీనింగ్ ఏంటి, సో వాటిని ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి బీ ఫామ్స్ నుంచి ఒకసారి నేను క్లియర్గా చెప్తాను. సో దట్స్ వాట్, ఫ్రెండ్స్. హలో వీ లుక్ ఎట్ అబౌట్, ఫ్రెండ్స్. ఐ అంటే నేను. సో నెక్స్ట్ వి అంటే మనము, యు అంటే నీవు లేక మీరు, దే అంటే వారు అంటాం. సో హీ అంటే అతడు సింగులర్ సబ్జెక్ట్, సి అంటే ఆమె, ఇట్ అంటే ఇది లేక అది. సో ఫ్రెండ్స్,
ఈ యామిజర్ని ఉపయోగించి మనం సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ 7 సబ్జెక్ట్స్ అంటే మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఐ, వి, యు, దే, హీ, సీ, ఇట్ అంటే 7 సబ్జెక్ట్స్ మనకు తెలుసు. సో ఈ సబ్జెక్ట్ ఇక్కడ ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటే మనకు యామిజర్ ఉన్నాయి. సో ఆ యామిజర్లను ఉపయోగించి మనం సెంటెన్స్ ఫార్మేషన్ ఎలాగో చాలా తెలుసు. సో ఎందుకంటే ఇంగ్లీష్ అందరికీ తెలుసు, చదవడం వచ్చు, రాయడం వచ్చు, సో కొంతవరకు మాట్లాడడానికి కూడా వచ్చు. సో బేసిక్గా మనకు సెంటెన్స్ ఫార్మేషన్ తెలియదు. ఇంగ్లీష్లో మనం ఏ హెల్పింగ్ వర్బ్ని ఎప్పుడు ఉపయోగించాలి, సబ్జెక్ట్ని ఎప్పుడు ఉపయోగించాలి, వర్బ్ ఫామ్ని ఎప్పుడు ఉపయోగించాలని సో ఈ వీడియోలో మనం క్లియర్గా సెంటెన్స్ ఫార్మేషన్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ యామిజర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యామిజర్లని ఈ సబ్జెక్ట్ వైజ్గా మనం ఏ సబ్జెక్ట్కి ఏది ఉపయోగిస్తాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఐ అంటే నేను. సో ఐ తర్వాత ఫ్రెండ్స్ యామ్ వస్తుంది మనకు. ఐ తర్వాత నేను. సో ఐఎమ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, నేను ఉన్నాను వస్తుంది నేను. సో ఐఎమ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, నేను ఉన్నాను. నెక్స్ట్ వి, యు, దే. సో ఫ్రెండ్స్ here ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి నేను ఉన్నాను, ఐ యామ్. సో యామ్ అనేది ఐ సబ్జెక్ట్గా ఉపయోగిస్తాము. సో ఫ్రెండ్స్ ఐ తర్వాత యామ్ ఉపయోగించడం అంటే నేను ఉన్నాను. నెక్స్ట్ ఫ్రెండ్స్ వి, యు, దే మనకి ప్లూరల్ సబ్జెక్ట్స్ ఫ్రెండ్స్ ఇక్కడ. సో వి తర్వాత మనకి వి, యు, దే ప్లూరల్ సబ్జెక్ట్స్ కాబట్టి ఆర్ అనే బీ ఫార్మ్స్ని ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత యూజ్ చేస్తాం. వి ఆర్ అంటే ఫ్రెండ్స్ వి అంటే మనము. సో వి మనము కాబట్టి ఆర్ అనే ఇక్కడ బీ ఫార్మ్స్ని యూజ్ చేస్తాం. మనము ఉన్నాము. సో ఐఎమ్ అంటే ఫ్రెండ్స్ నేను ఉన్నాను. సో వి ఆర్ అంటే మనము ఉన్నాము. బేసిక్గా ఇవి తెలిస్తే సెంటెన్స్ ఫార్మేషన్ తర్వాత మనం ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ యు. సో యు అంటే కూడా ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి యు ఆర్ అంటే నీవు ఉన్నావు లేదా మీరు ఉన్నారు, నీవు ఉన్నావు. నెక్స్ట్ ఫ్రెండ్స్ దే. సో దే అంటే కూడా ప్లూరల్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. దే ఆర్ అంటే వారు ఉన్నారు. సో నెక్స్ట్ హీ మీన్స్ సింగులర్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ యామ్ అంటే ఐ సబ్జెక్ట్ తర్వాత యామ్ ఉపయోగించాం, అయిపోయింది. నెక్స్ట్ ఆర్ని ఉపయోగించాం ఫ్రెండ్స్. సో ఆర్ అనేది వి, యు, దే ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ఈ ప్లూరల్ సబ్జెక్ట్ తర్వాత ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాం. సో ఇన్ ఇంగ్లీష్ యామిజ్ ఆర్ కాల్డ్ ఆల్సో హెల్పింగ్ వర్బ్స్ అండ్ బీ ఫార్మ్స్. సో హీ తర్వాత ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ అనేది సింగులర్ తర్వాత ఉపయోగిస్తాం. హీ ఈజ్ అంటే అతడు ఉన్నాడు. నెక్స్ట్ ఫ్రెండ్స్ సి అనేది కూడా సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. సి ఈజ్ అంటే ఆమె ఉన్నది. నెక్స్ట్ ఇట్. సో ఫ్రెండ్స్ in the place of it you can add any singular names also friends. So for example స్వాతి. సో మనం ఇట్ ప్లేస్లో మనం ఏదైనా ఒక సింగులర్ నేమ్ తీసుకోవచ్చు. సో స్వాతి అనేది సింగులర్ నేమ్ కాబట్టి స్వాతి ఈజ్ అంటే స్వాతి ఉంది. సో ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం బీ ఫార్మ్స్లో ఫస్ట్ ప్రజెంట్ బీ ఫార్మ్స్ అని డిస్కషన్ చేసాము. సో ఆ ప్రజెంట్ బీ ఫార్మ్స్లో మనం యామిజర్ ఉపయోగిస్తాం. సో ఆ యామిజర్ యొక్క మీనింగ్స్ ఏంటి, వాటిని సబ్జెక్ట్స్తో ఎలా రాయాలనేది ఈ బాక్స్లో మనకి క్లియర్గా అర్థం. అంటే ఈ యామిజర్ని సబ్జెక్ట్ తర్వాత ఏ సబ్జెక్ట్ తర్వాత ఏది ఉంచాలి, ప్లూరల్ తర్వాత ఏది ఉపయోగించాలి అండ్ సింగులర్ తర్వాత ఏది ఉపయోగించాలి అనేది ఒకసారి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ సో ఇక్కడ ఐ అంటే ఉంది ఫ్రెండ్స్. సో ఐ అంటే నేను. సో ఐ తర్వాత ఏది ఉపయోగిస్తున్నాం ఫ్రెండ్స్, యామ్. అంటే ఇక్కడ ఐ తర్వాత ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి ఐ తర్వాత యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించాం. సో ఐ తర్వాత యామ్ ఉపయోగించినప్పుడు ఆ సెంటెన్స్ ఏమైతే ఫ్రెండ్స్, నేను ఉన్నాను. సో ఐఎమ్ అంటే నేను ఉన్నాను. నెక్స్ట్ వి ఫ్రెండ్స్, వి యు దే ప్లూరల్ సబ్జెక్ట్స్ కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ని ఇక్కడ ఉపయోగిస్తాం. వి ఆర్ అంటే మనము ఉన్నాము. నెక్స్ట్ యు ఫ్రెండ్స్. సో యు అంటే ప్లూరల్ సబ్జెక్ట్ లేదా సింగులర్ రెండుగా యూజ్ చేస్తాము. సో యు ఆర్ అంటే నీవు ఉన్నావు. నెక్స్ట్ దే ఫ్రెండ్స్. సో దే అంటే ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి దే ఉపయోగించాము. సో దే ఆర్ అంటే వారు ఉన్నారు. నెక్స్ట్ హీ, సి, స్వాతి. ఇటు బదులుగా మనం ఏదైనా ఒక ప్లేస్ తీసుకున్నాం, ఇక్కడ ఒక పర్సన్ సింగులర్ నేమ్ తీసుకున్నాం కాబట్టి హీ, సి, ఇటుక బదులు మనం స్వాతి నేమ్ తీసుకున్నాం. సో హీ, సి ఇవి సింగులర్ సబ్జెక్ట్స్ కాబట్టి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకున్నాం. సో ఈ ఈజ్ అంటే అతడు ఉన్నాడు. నెక్స్ట్ సి ఈజ్ ఆమె ఉంది. స్వాతి ఈజ్ అంటే స్వాతి ఉంది. సో ఫ్రెండ్స్ now you came to know how to use amizar and how to write sentence formation. Now I am going to write sentence formation Telugu to English clearly. So friends, all of you look at the board. So friends, ఫస్ట్ మనం సబ్జెక్ట్స్ అంటే ఏం తెలుసుకున్నాం. సో వీటిని సబ్జెక్ట్స్ అంటాం. సో వీటిని ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు రైట్ సెంటెన్సెస్
In B forms we have to use adjectives, places and persons. సో ఈ బీ ఫార్మ్స్లో మనము అడ్జెక్టివ్స్, ప్లేసెస్ మరియు పర్సన్స్, సో మనం ప్రొఫెషన్స్ కూడా యూజ్ చేస్తాం మనకి అవసరమైతే. సో ఫ్రెండ్స్, ఈ బీ ఫార్మ్స్లో మనం ఎట్టి పరిస్థితుల్లో వర్బ్ ఫార్మ్స్ ఉపయోగించకూడదు. సో చాలా స్టూడెంట్స్, చాలా పీపుల్ కన్ఫ్యూజ్ అవుతుంటారు, బీ ఫార్మ్స్ ఏంటి, టెన్సెస్ ఏంటి. సో ఒక సెంటెన్స్ని చదివినప్పుడు అది బీ ఫార్మ్స్ ఉందా, అది టెన్స్ ఉందా, చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇప్పుడు మనం బీ ఫార్మ్స్ గురించి క్లియర్గా తెలుసుకుంటున్నాం కాబట్టి బీ ఫార్మ్స్లో మనం అడ్జెక్టివ్స్, ప్లేసెస్, పర్సన్స్ ఉపయోగిస్తాం. సో వాట్ ఆర్ అడ్జెక్టివ్స్ ఫ్రెండ్స్? అడ్జెక్టివ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? హ్యాపీ, బిజీ, రిచ్, పూర్, ఫేమస్, పాపులర్, బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, యాక్టివ్. సో వీటిని అడ్జెక్టివ్స్ అంటారు ఇంగ్లీష్లో. సో అడ్జెక్టివ్స్ అంటే మనం ఆ అడ్జెక్టివ్ని బీ ఫార్మ్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్లేసెస్ ఫ్రెండ్స్. ప్లేస్ అంటే ఎనీ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్, హైదరాబాద్, మహబూబ్ నగర్, సో మురహరిదొడ్డి విలేజ్, సో మక్తల్ టౌన్, మహబూబ్ నగర్ జిల్లా డిస్ట్రిక్ట్. సో ఇలా మనం ప్లేసెస్ని తీసుకుంటాం. ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, అమెరికా, తెలంగాణ. సో ప్లేసెస్గా తీసుకుంటాం. నెక్స్ట్ పర్సన్స్ ఫ్రెండ్స్. పర్సన్స్ అంటే మనం ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్, ఫ్రెండ్, రాజు, కేసీఆర్ సార్ అండ్ చిరంజీవి. సో ఇలాంటివి మనం పర్సన్స్గా తీసుకుంటాం. బ్రదర్, సిస్టర్. సో పర్సన్. సో మనకి ప్లేస్ వచ్చినప్పుడు ప్లేస్కి ముందు ఇన్ లేదా ఎట్ అనే ప్రిపోజిషన్స్ కంపల్సరీ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పర్సన్స్ వచ్చినప్పుడు మనం కామన్గా విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. సో ప్లేస్కి ముందు ఎట్ లేదా ఇన్ ఉపయోగిస్తాం, విత్ అనేది పర్సన్స్కి ముందు ఉపయోగిస్తాం. సో ఫ్రెండ్స్, సో మనం ప్లేసెస్ ముందు ఇన్ లేదా ఎట్ అన్నది తెలుసుకున్నాం. సో మరి ఇన్ ఎప్పుడు ఉపయోగించాలి, ఎట్ ఎప్పుడు ఉపయోగించాలి? సో ఫ్రెండ్స్, మనం కామన్గా ఇన్ అనేది పెద్ద ప్లేస్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం, ఎట్ అనేది చిన్న ప్లేస్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ కామన్గా. So friends, I am going to tell you how to make sentence formation from B forms friends. So friends, first for example, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అనే సెంటెన్స్ మనం ఎలా రాద్దాం? సో ఫ్రెండ్స్, నేనంటే ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఐ యామ్. సో ఐ యామ్ తీసుకుంటాం ఇక్కడ, ఐ యామ్. సో నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను కాబట్టి, సో నేను ఉన్నాను అంటే నేను ఉన్నాను. సో అప్పుడు ఏంటి తీసుకుంటాం? అక్కడ యామ్ తీసుకుంటాం ఫ్రెండ్స్. సో ఐ యామ్ బిజీ నౌ. సో ఫ్రెండ్స్, ఇక్కడ బీ ఫార్మ్స్లో మనకి ఏముంది? సో మనం ఫస్ట్ అడ్జెక్టివ్స్ అనుకున్నాం. సో అడ్జెక్టివ్ అనేది బిజీ కాబట్టి ఐ యామ్ బిజీ నౌ. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఐ యామ్ అనేది ఎక్కడ రాసుకున్నాం? ఇక్కడ రాసుకున్నాం. ఐ యామ్ అంటే నేను ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం రాసుకున్నాం ఫ్రెండ్స్? ఐ యామ్ బిజీ నౌ అంటే ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, వి ఉంది ఫ్రెండ్స్, వి. సో వి అంటే ప్లూరల్ సబ్జెక్ట్స్ ఫ్రెండ్స్. సో వి తర్వాత ఏది ఉపయోగించాలి? సో వి అంటే మామూలుగా మనము. సో ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. సో వి ఆర్. సో వి తర్వాత ఆర్ అనేది ఉపయోగించాము. సో మనము ఉన్నాము కాబట్టి వి ఆర్ బిజీ నౌ. సో వి ఆర్ బిజీ నౌ అంటే మనము ఇప్పుడు బిజీగా ఉన్నాము. సో ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ప్రజెంట్ బీ ఫార్మ్స్ యొక్క కీవర్డ్ ఏంటంటే నౌ, అంటే ప్రజెంట్లో ఉన్నప్పుడు. ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటే ప్రజెంట్ ఉన్నప్పుడు మాత్రమే మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, యూ. సో యూ అంటే ప్లూరల్ సబ్జెక్ట్. సో యూ తర్వాత ఏది ఉపయోగించాలి ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో యూ ఆర్ అంటే నీవు ఉన్నావు. సో ఇక్కడ నీవు ఇప్పుడు బిజీగా ఉన్నావు అంటే యూ ఆర్ యూజ్ చేస్తాం. యూ ఆర్ బిజీ నౌ. యూ ఆర్ బిజీ నౌ అంటే నీవు ఇప్పుడు బిజీగా ఉన్నావు. నెక్స్ట్ దే ఫ్రెండ్స్. సో దే అంటే మనకి ప్లూరల్ సబ్జెక్టు. సో దే ఆర్ బిజీ నౌ. దే ఆర్ బిజీ నౌ అంటే వారు ఇప్పుడు బిజీగా ఉన్నారు. నెక్స్ట్ హీ ఫ్రెండ్స్, హీ. సో హీ అంటే ఒక సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఫ్రెండ్స్. సో హీ తర్వాత ఏమి ఉపయోగించాం? సో ఇక్కడ చూడాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బాక్స్ మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ అయితే మనం ఇక్కడ ఈజీగా సెంటెన్సెస్ ఫార్మేషన్ చేయొచ్చు. హీ ఈజ్ అంటే అతడు ఉన్నాడు. సో ఇక్కడ అతడు బిజీగా ఉన్నాడని రాస్తాం కాబట్టి హీ ఈజ్ అంటాం. హీ ఈజ్ బిజీ నౌ. అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ సి ఫ్రెండ్స్, సి ఈజ్ బిజీ నౌ. సి ఈజ్ బిజీ నౌ. ఆమె ఇప్పుడు బిజీగా ఉంది. నెక్స్ట్ టైం ఫ్రెండ్స్ మనకి ఇట్ లేదా మనం ఏదైనా ఒక సింగులర్ నేమ్ తీసుకుంటాం. సో స్వాతి ఈజ్ అ సింగులర్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. స్వాతి ఇప్పుడు బిజీగా ఉంది. సో స్వాతి ఇప్పుడు బిజీగా ఉందనే సెంటెన్స్ ఎలా రాస్తాం? స్వాతి తర్వాత ఈజ్ అనే హెల్ప్ వర్బ్ తీసుకుంటాం. స్వాతి ఈజ్ బిజీ నౌ.
స్వాతి ఈజ్ బిజీ నౌ. సో ఫ్రెండ్స్, మనం ఈ విధంగా బీ ఫార్మ్స్ని ఉపయోగించి సో ప్రజెంట్ బీ ఫార్మ్స్ గురించి తెలుసుకుంటున్నాం. సో ఆ ప్రజెంట్ బీ ఫార్మ్స్లో యామ్ ఈజ్ ఆర్ అనే హెల్ప్ వర్బ్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఆ యామ్ ఈజ్ ఆర్ యొక్క తెలుగు మీనింగ్స్ ఇక్కడ క్లియర్గా బాక్స్లో ఉన్నాయి. సో ఈ బాక్స్ని మనం కంపేర్ చేసుకొని సెంటెన్స్ ఫార్మేషన్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఒకసారి మళ్ళీ తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఐ యామ్ బిజీ నౌ అంటే ఏంటి? నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. నెక్స్ట్ వి ఆర్ బిజీ నౌ అంటే మనం ఇప్పుడు బిజీగా ఉన్నాము. నెక్స్ట్ ఫ్రెండ్స్, యు ఆర్ బిజీ నౌ అంటే ఏంటి? నీవు ఇప్పుడు బిజీగా ఉన్నావు. నెక్స్ట్, సో దే ఫ్రెండ్స్, దే ఆర్ బిజీ నౌ అంటే వారు ఇప్పుడు బిజీగా ఉన్నారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, హీ ఈజ్ బిజీ నౌ అంటే అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడు. నెక్స్ట్, షీ ఈజ్ బిజీ నౌ ఆమె ఇప్పుడు బిజీగా ఉంది. నెక్స్ట్, స్వాతి ఈజ్ బిజీ నౌ స్వాతి ఇప్పుడు బిజీగా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్రజెంట్ బీ ఫార్మ్స్ నుండి సెంటెన్స్ ఫార్మేషన్స్ అనేది ఈజీగా రాసుకోవచ్చు. సో మెయిన్గా మనకైతే అమెజార్ యొక్క మీనింగే తెలియదు కాబట్టి వాటిని మనం ఈ విధంగా రాసుకుంటాం. సో ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనం సెంటెన్స్ ఫార్మేషన్స్ అనేది క్లియర్గా బీ ఫార్మ్స్లో ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్? ఫస్ట్ అక్కడ అడ్జెక్టివ్స్, ప్లేసెస్, పర్సన్స్ యూజ్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ బిజీ అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్. సో బిజీ అంటే మనకు అడ్జెక్టివ్ కాబట్టి ఈ విధంగా మనం నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, మనం ఇప్పుడు బిజీగా ఉన్నాము, నీవు ఇప్పుడు బిజీగా ఉన్నావు, వారు ఇప్పుడు బిజీగా ఉన్నారు, అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడు, ఆమె ఇప్పుడు బిజీగా ఉంది, అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడు, సో స్వాతి ఇప్పుడు బిజీగా ఉంది. సో ఆ తెలుగు సెంటెన్స్ మనం ఈ విధంగా క్లియర్గా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, సో బీ ఫార్మ్స్లో మనం ఫస్ట్ ప్రజెంట్ బీ ఫార్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ పాస్ట్ బీ ఫార్మ్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.